తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న తేజ సజ్జా తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో అమృత అయ్యార్ హీరోయిన్గా నటించగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యి అద్భుతమైన టాక్ను తెచ్చుకొని ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లను రాబడుతుంది. ఇక ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ జోష్ను చూపిస్తున్న ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను G5 ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు, అందులో భాగంగా ఫిబ్రవరి 2వ వారం నుండి ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే హనుమాన్ సినిమా చివరలో ఈ మూవీకి కొనసాగింపుగా జై హనుమాన్ అనే మూవీ ఉండబోతున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దానితో ఇప్పటి నుండి ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు జై హనుమాన్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.